నుంచి బిగించిన అనంతరం నీటి సరఫరాను పునఃప్రారంభించారు. వేసవి దృష్ట్యా ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకూడదన్నదే తమ లక్ష్యమని మున్రెడ్డి తెలిపారు. ఎక్కడైనా పైప్ లైన్ల సమస్య ఉన్నా లేదా నీటి ఎద్దడి తలెత్తిన వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిడిముక్కల మండలం చోరగుడి గ్రామంలో మొక్కజొన్న రైతులను పరామర్శించి సమస్యలపై ఆరా తీశారు. మొక్కజొన్న రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కొనుగోలు కేంద్రం, వరి, మినుము, టొమాటో, అరటి, మామిడి, మొక్కజొన్న గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పంట పొలాల పరిశీలనకంటూ ప్రభుత్వ నాయకులు వస్తారే గానీ వారి సమస్యలు పట్టించుకోరని దుయ్యబట్టారు. ఒక్క పామర్ నియోజకవర్గంలోనే 70% మంది రైతులు సంక్షోభంలో ఉంటే పట్టించుకోలేదని కైలే అనిల్ కుమార్ అన్నారు. జగన్ హయాంలో ఏ ఒక్క రైతు నష్టపోకుండా ఆర్బీకేల ద్వారా సేవలు అందించామని గుర్తు చేశారు. రైతుకు అండగా ఉండే వైసీపీ పార్టీ అని అన్నారు. ప్రభుత్వం స్పందించుకుంటే రైతుల తరఫున పోరాటం చేస్తామని అనిల్ కుమార్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రైస్ మిల్లర్లను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు చేశారు. వేములవాడ పరిధిలోని పలు రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం కొనుగోలు మిల్లింగ్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు పండించినటువంటి ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మిల్లర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. తూకాల్లో ఎలాంటి తేడాలు వచ్చినా రైతులను ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రీనివాస్ హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని కేంద్రంలో టాస్క్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ ఫర్ ఎక్సలెన్సీని ఎంపీ గడ్డ వంశీకృష్ణతో కలిసి మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. మారుమూల ప్రాంతం మంథనికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల పరిశ్రమలు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాము ముందుకెళ్తున్నామని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు వృత్తి నైపుణ్య కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. విద్యార్థులు ఎంత చదువుకున్నా వారికి సరైన నైపుణ్యం లేకపోతే నేటి సమాజం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బాల సదనం నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. బాలల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొత్త భవనం ద్వారా పిల్లలకు మెరుగైన వసతులు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూసేకరణకు వ్యతిరేకంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చేపట్టారు. తమ భూములు తీసుకోవద్దంటూ ఆర్టీఓకి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్, హైదర్గూడ, మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు గతంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా రెవెన్యూ అధికారులు పరివాహక ప్రజలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. దీంతో తమకు పరిహారం పెంచాలని కొందరు స్థలానికి బదులు వేరే ప్రాంతాల్లో స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల వివరణ అంతా సేకరించే అధికారులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు నివేదించనున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని రెవెన్యూ తెలిపింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల హుండీల ఆదాయం భారీగా సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,20,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపావరంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అత్యంత భద్రత ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులు దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల కానుకల రూపంలో 141 గ్రాముల బంగారం, 3 కేజీల 111 గ్రాముల వెండి,
పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నమయ్య భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశంలో 82 అంశాలపై చర్చించారు. వేసవిలో భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వీటితో పాటుగా టీటీడీలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డులతో పాటు వకులామాత సన్నిధిలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు టీటీడీ ఈ అక్షర గోవిందం కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. రాజధాని అమరావతి వెంకటాయపాలెంలో శ్రీవారి ఆలయంలో 36.95 కోట్ల రూపాయల వ్యయంతో 7 అంతస్తుల మహారాజు గోపురం, ఆర్జిత సేవ, అద్దాల, వాహన, రథమండపాలు వంటి నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రాష్ట్రంలోని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిర్ణయం తీసుకున్నారు. సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్నారు. తన పెళ్లిదూరును పురస్కరించుకుని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని, సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. పెళ్లిరోజు సందర్భంగా పలువురు బీఆర్ఎస్ శ్రేణులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు వివాదం రాజకీయ రంగు పులుముకుంది. కొడిమ్యాల మండలం నాచుపల్లి ఐకేపీ సెంటర్ను సందర్శించేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విసిరిన సవాలుకు స్పందిస్తూ కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రమాణం చేయడానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తరుగు లేకుండా వెంటనే కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పెరిగిపోయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.